వెల్కమ్ టు భరత్పూర్ బీచ్. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవర్శ్రీ వ్లాగ్. సో నిన్న మనం నీల్ ఐలాండ్స్ కి వచ్చినాం కదా, అక్కడ నిన్న ఆల్రెడీ లక్ష్మణ్పూర్ బీచ్ యూజ్ చేసినాం. ఈ రోజు లక్ష్మణ్పూర్ బీచ్ 2 అంట. సో అక్కడికి వెళ్ళి అండ్ అలాగే భరత్ నగర్ బీచ్ కి కూడా వెళ్దాం. అవి ఎట్లుంటాయో చూద్దాం. చూసిన తర్వాత చెప్పండి. మొత్తం చూడండి, నచ్చితే కనుక తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బీచ్ లో కలుద్దాం. బాయ్. స్కూటీ రెంట్ తీసుకున్నాం ఇక్కడ 600 పర్ డే అంట. 2 days కి తీసుకున్నాం. ఇప్పుడు లక్ష్మణ్పూర్ బీచ్ 2కి పోతున్నాం. సో లక్ష్మణ్పూర్ ఏదో గుర్తుంటలే. సో గైస్, ఫైనల్గా భరత్పూర్ బీచ్కి అయితే వచ్చేసాము. ఇక్కడనే ఆల్మోస్ట్ అన్ని యాక్టివిటీస్ కూడా జరుగుతాయి. సో ఇదంతా పార్కింగ్ ప్లేస్ అన్నట్టు గైస్. సో మనం ఏమైనా యాక్టివిటీస్ బుక్ చేసుకోవాలంటే అక్కడ బుక్ చేసుకోవాలి. అండ్ అలాగే మనకు ఎంట్రన్స్లోనే కొన్ని షాపింగ్స్ ఉంటాయి. ఏమైనా పర్స్ కానీ, బ్యాగ్స్, ఇంకా సంథింగ్ కొన్ని ఐటమ్స్ ఉంటాయి. సో మీకు ఒకవేళ కావాలనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు, తినొచ్చు. ఇక అది మీ ఇష్టము. మేము ఎర్లీ మార్నింగే వెళ్ళాం కాబట్టి ఇంకా ఆల్మోస్ట్ షాప్స్ కూడా తెరవలేదు. సో మేము ఒకటే రోజులో ఒక 2-3 బీచెస్ కవర్ చేద్దాం అన్నట్టుగా తొందరగా వచ్చేసాం సార్. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ బీచెస్ అంట అండమాన్లో. ఐ మీన్ స్పెసిఫిక్గా నీల్ ఐలాండ్స్లో. నాకు మాత్రం పర్సనల్గా అన్ని బీచెస్ బెస్ట్ అనిపించింది. దేనికి అది కొంచెం స్పెషల్గానే ఉంది. ఇది బెస్ట్ అని చెప్పడానికి కూడా లేదు, అంత బాగున్నాయి ఒక్కొక్క బీచ్. సో ముందు ముందు మీరే చూస్తారు. హాయ్ గైస్, సో మేము ఫస్ట్ లక్ష్మణ్పూర్ బీచ్కి వెళ్ళాము. అక్కడ అంటే ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతుంది. సో 8:30కి ఇక్కడ వాటర్ ఉంటాయి కదా, అవి కొంచెం ఎక్కువ పైకి లేస్తాయంట, హైట్ అయితే అన్నట్టు వాటర్. అంటే ఎవ్రీ 6 hours ఒకసారి వాటర్ పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వస్తాయంట. సో అందుకని అక్కడ నుండి భరత్పూర్ బీచ్ కి వచ్చినాం మేము. సో అది ఒకవేళ మీరు లక్ష్మణ్పూర్ బీచ్ కి వెళ్ళాలి అనుకుంటే ఎర్లీ మార్నింగ్ వెళ్తే వాటర్ లెవెల్ అనేది కొంచెం తక్కువ ఉంటది. సో దట్ వీ కెన్ ప్లే ఇన్ బీచ్ అన్నట్టు. సో ఇప్పుడు ఇది కూడా బానే ఉంది, బానే కదా అసలు సూపర్ ఉన్నది. వర్త్ లాగా. సో నేను ఏం చెప్దాం అనుకున్నా అంటే, మీరు ఒకవేళ ఎర్లీ మార్నింగ్ లేచి వెళ్ళాలి అనుకుంటే లక్ష్మణ్పూర్ బీచ్ కి వెళ్ళండి. లక్ష్మణ్పూర్ బీచ్ 2, 1 నిన్న చూసింది. సో ఈ రోజు చూసేది లక్ష్మణ్పూర్ 2 అన్నట్టు. అది ఒక 2 o'clock or 3 o'clock ఆ టైంలో వెళ్దాము. సో ఇప్పుడు వచ్చేసి భరత్పూర్ బీచ్ లో ఉన్నాము. చూడండి ఎంత బాగుందో అసలు. సో గైస్, ఒకవేళ మీరు వాటర్ యాక్టివిటీస్ చేయాలనుకున్నా కూడా అది ఇక్కడనే ఈ భరత్పూర్ బీచ్ లోనే చేయాలన్నట్టు. జెట్ స్కీకి వచ్చేసి 800 రూపీస్ ఉంది. అండ్ స్నార్కలింగ్ వచ్చేసి 1000 రూపీస్ ఉంది. అండ్ బనానా రైడ్ వచ్చేసి 600 రూపీస్ ఉంది. అండ్ ఈ కాస్ట్ ఇప్పుడు ఎప్పటికి ఇలానే ఉంటాయంటే తెలియదు. సో ఇట్ మే చేంజెస్. అలాంటి వాటర్ యాక్టివిటీస్ చేయాలన్నా కూడా ఇక్కడే చేయాలి ఇవి. సో మీకు ఒకవేళ వాటర్ యాక్టివిటీస్ లైన్ లో ఇంట్రెస్ట్ ఉంటే భరత్పూర్ బీచ్ కి రండి ఫస్ట్. తర్వాత వేరే బీచెస్ కవర్ చేసుకోవచ్చు. సో దట్స్ ఇట్ గైస్, నేను అదే చెప్దాం అనుకున్నా. సో ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మళ్ళీ చెప్తా. వీడియో మొత్తం చూడండి, నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Sometimes like all you want to do is run. Hear me out. వెల్కమ్ టు భరత్పూర్ బీచ్. సో గైస్, ఇక్కడ వాటర్ కూడా ఎర్లీ మార్నింగ్ అయితే కొంచెం పైకి ఉంటాయి. కొంచెం
2-3 ఆ టైంలో 1-3 మధ్యలో వాటర్ ఫ్లో అనేది లోపలికి వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ అలలు కూడా ఎక్కువ ఏం రాలేదు, కానీ ఇక్కడ కూర్చోవడానికి కానీ వెదర్ ఎంజాయ్ చేయడానికి చాలా చాలా బాగుంది. అండ్ ఉయ్యాలలా కట్టుకున్నారు వీళ్ళే. సో నేను దాని మీద బొర్లుదామని ట్రై చేస్తాను, కాకపోతే వస్తలేదు నాకు. సో అందరు అక్కడ కూర్చొని చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అసలు ఎంత బాగుందంటే అసలు లైఫ్లో ఒక్కసారైనా ఇలాంటివి ఎక్స్ప్లోర్ చేయాల్సిందే, అంత బాగుంది. చాలా 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 బాగుంది గైస్. 3 చాలాలు కూడా కాదు, 30 చాలాలు చెప్పినా కూడా సరిపోవు కావచ్చు. సో అది వచ్చేసి హార్బర్ అన్నట్టు. సో మనం షిప్ దిగి అక్కడ నుండి హోటల్కి వెళ్ళేసి అక్కడ నుండి రావాలి. సో ఇది నేను ఆల్రెడీ చెప్పాను, ఒకవేళ ఎవరైనా వినకపోయి ఉంటే మళ్ళీ చెప్తున్నాను. సో కంపల్సరీ ఇలాంటివి అయితే ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయాలి లైఫ్లో అనిపించింది నాకైతే పర్సనల్గా. సో నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను అక్కడ. వాటర్లో కూడా ఆడాము, చాలా మంచి ఫీలింగ్ వచ్చింది నాకు. సో వీడియో మొత్తం చూడండి, మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్స్లో చెప్పండి. సో ఇక్కడ వీళ్ళు ఫారినర్స్ అన్నట్టు, ఏజ్ ఒక 60-70 ఉంటుంది కావచ్చు. మొత్తం ఓషన్ మధ్యలోకి పోయి మంచిగా స్విమ్మింగ్ చేసి వచ్చిండ్రు. సో నాకు అనిపించింది వీడియో తీస్తున్న దానికి మెయిన్ రీజన్ వచ్చేసి, మేము ఆ ఏజ్లో ఎట్లుంటామా, అసలు ఆ ఏజ్లో అసలు మంచంలోకి వెళ్ళి లేస్తామా లేవమా కూడా తెలియదు. అట్లాంటిది వీళ్ళు అంత దూరం పోయి మధ్యలో ఆడొచ్చిండ్రు. అండ్ ఇది ఇంకొక కపుల్స్. ఇక్కడ చూడండి గైస్, ఆ ఏజ్లో 70s 65-70 ఏజ్లో వీళ్ళు ఇక్కడ వచ్చి ఎంతసేపు ఫోటోలు దిగినంటే నేనన్నా దిగలే కావచ్చు అంతసేపు. అంతగానం ఫోటోలు అలా పడుకుంటా దొర్లుకుంటా అసలు ఎంత ఎంజాయ్ చేసిండ్రో వీళ్ళు. చూడండి ఆ తాత యాంగిల్స్ పెట్టుకుంటా కూడా ఫొటోస్ తీస్తున్నారు, చాలా బాగా ఎంజాయ్ చేశారు వీళ్ళు. సో నాకు ఈ వీడియో చూస్తున్నంతసేపు అదొక మైండ్లో థాట్ తిరుగుతుంది అన్నట్టు. సో మేము అప్పుడు ఎట్లుంటాం, అసలు అప్పటి వరకు ఉంటామా పోతామా, లేకపోతే అసలు లేవడానికన్నా వస్తుందా మాకు అన్నట్టుగా అనిపించింది. కానీ చాలా బాగుంది గైస్, కంపల్సరీ ఎంజాయ్ చేయాలనిపించింది. సో డబ్బులు పోతే పోయినాయి అనుకోవచ్చు, అంటే ఉన్న వాళ్ళకి అట్లా అనుకుంటారు, లేని వాళ్ళకి ఏం చేయలేం కదా. సో మీలో ఎవరైనా ఇక్కడికి రాలేను అన్న వాళ్ళ కోసం ఈ వీడియో. అన్ని ప్లేసెస్కి అందరం పోలేం కదా, కొన్ని ప్లేసెస్కి పోయినా నేను చేసే ప్రయత్నం మీరు కూడా చూస్తారు కావచ్చు, కొందరికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది అనేసి ఈ వీడియోస్ అయితే రికార్డ్ చేసి పెడుతున్నాను. సో తప్పకుండా మీరు వీటిని చూసి నన్ను ఆదరించి నాకు సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో టైం ల్యాబ్స్ అయితే పెట్టేసి నేను మా హస్బెండ్ ఇంకా చాలామంది ఆడుతున్నారు అక్కడ. సో చాలాసేపు ఇక్కడనైనా కర్రె బొగ్గులాగా అయిపోయినా నేనైతే దెబ్బకే సన్ ట్యాన్ వల్ల. బట్ అది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. సో స్కై కూడా చూడండి ఎంత బాగుందో, నాకైతే అసలు బీభత్సంగా నచ్చేసింది ఈ ప్లేస్. సో అక్కడే ఆల్మోస్ట్ ఒక 4-5 అవర్స్ దాకా కూడా ఉన్నాం మేము. సో చూడండి ఇక్కడ మొత్తం గాల్లో తేలిపోతున్నట్టున్నది, మేఘాలు కదలడము. అసలు ఏంది, ఎప్పుడైనా బుక్ అట్టల మీద చూసేది ఇలాంటి ప్లేసెస్ అన్నీ. సో ఇప్పుడు రియల్గా చూస్తున్నా. సో నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా గైస్, 1-2 తర్వాత వాటర్ అన్నీ లోపలికి వెళ్ళిపోతాయని. సో ముందేమో బయట దాకా ఉండే వాటర్, ఇప్పుడు చూడండి ఎంత లోపలికి వెళ్ళిపోయా. సో వాటర్ అన్నీ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కోరల్స్ స్టోన్స్ ఉంటాయి కదా, అవన్నీ కలెక్ట్ చేసుకుంటారు. సో నేను కూడా వెతుకుతున్నా ఏమన్నా స్టోన్స్ దొరుకుతాయా నేను కూడా తీసుకుపోదామని. సో నాకు కొన్ని మంచి మంచి స్టోన్స్ దొరికినాయి, అవి నేను మీకు అండమాన్ షాపింగ్ బ్లాగ్లో పెడతాను, తప్పకుండా చూడండి, బాగుంటుంది వీడియో. సో ఇలా అయితే మేము భరత్పూర్ బీచ్లో ఎంజాయ్ చేసాము. సో లక్ష్మణ్పూర్ బీచ్ 2కి వెళ్దామన్న ప్లాన్ కాస్త భరత్పూర్ బీచ్కి వచ్చింది, ఎందుకంటే వాటర్ ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడికి రావాల్సి వచ్చింది. సో మీరు ఫస్ట్ లక్ష్మణ్పూర్ బీచ్కి వెళ్ళాలనుకుంటే మాత్రం ఎర్లీ మార్నింగ్ లేచి వెళ్తే బెటర్ అనేది నా ఒపీనియన్ గైస్. సో చూడండి ఇక్కడ ఇలా అయింది. సో బీచ్లో చాలాసేపు ఆడిన తర్వాత ఇంకా ఎనర్జీ కావాలి కదా, పందుల్లాగా బొర్రినాక తిండి తినాలి కదా. సో అందుకని బయటికి వచ్చినాము. బయటికి రాగానే ఇక్కడ చాలా రెస్టారెంట్స్ అయితే ఉంటాయి మనకు. సో ఇక్కడ ఈ నీల్ ఐలాండ్స్లో స్పెషల్ ఏమనిపించింది అంటే, వాళ్ళు చిన్న ప్లేస్ అయినా కూడా చాలా బాగా డెకరేట్ చేస్తున్నారు. చూడండి ఇక్కడ మంచి వెదర్లో కూర్చోబెట్టి మంచిగా మనకు కావాల్సిన ఫుడ్ అంతా ప్రొవైడ్ చేస్తారు వాళ్ళే. సో ఇక్కడ కూర్చొని బయట బీచ్ వ్యూ ఎంజాయ్ చేసుకుంటూ తినొచ్చు. సో మేమైతే ఈ హేమంత్ రెస్టారెంట్లో తిన్నాము. నార్మల్గా ఉంది ఫుడ్, అంత సూపర్గా లేదు, అంత చండాలంగా కూడా లేదు. సో మన తెలంగాణ ఆంధ్ర పీపుల్కి కొంచెం స్పైసీగా కావాలి కదా, మెయిన్గా తెలంగాణ వాళ్ళకి. సో అయిపోయింది ఏంటి. సో గైస్ భరత్పూర్ బీచ్ చూసేసినాం, అయిపోయింది, ముఖాలు వాడిపోయినాయి, తిన్నాము అయినా వాడిపోయినాయి, లంచ్ చేసినాం. ఇప్పుడు రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ వేరే బీచ్కి వెళ్ళాం. సో ఇక్కడ ఏ యాక్టివిటీస్ కాస్ట్ ఎంత అనేది ఇక్కడ ఉంది. సో అలా మేమైతే భరత్పూర్లో ఎంజాయ్ చేసాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం గైస్. స్టే ట్యూన్ టు బి కంటిన్యూ.